వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. 2025 సంవత్సరం జూన్ నెల 16 నుండి 30 వరకు 8వ రాశి వృశ్చిక రాశి. అంతేనా? మేష వృశ్చికయోర్ భౌమ. కుజుడు చాలా బాగున్నాడు. ఇక ఏ గ్రహం కూడా బాగాలేదు. ఈ గ్రహాల నుంచి తప్పించుకోవాలంటే ఆగ్రహం పనికిరాదు. ఆగ్రహం వల్ల ఆరిపోవటమే. ఆగ్రహం లేకుండా చాలా జాగ్రత్తగా అందరితో మంచిగా ఉండాలి. మంచిగా ఉంటే మాత్రం మీ జీవితం బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఒకటే చెబుతున్నాను, మీరు చేసే వృత్తి చేయగలిగితే చేయండి. అక్కడ సమస్యగా ఉన్నట్లయితే ఒక్క 4 రోజుల పాటు సెలవు పెట్టి ఇంట్లో కూర్చోండి. ఉన్నది పెట్టుకొని తినండి. జాగ్రత్తగా ఉండండి. మీకు సమస్యలు లేకుండా ఉంటాయి. ఈ సమస్యల నుండి నువ్వు బయటపడాలి అంటే వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏ గ్రహం కూడా బాగాలేదు. కానీ ఇది గోచారం 25 వంతులే. మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకుంటే ఎంతైనా బాగుంటుంది. ఇది చాలా అవసరం. నేను ప్రతిసారి ఎంతో ఆలోచన చేసి చెబుతున్నాను. ఈ ఆలోచనని విని కొంతమంది సరైన దారిలోకి వస్తున్నారు. కొంతమంది ఆ బాధలు బయటపడి చెప్పుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేసుకోవాలో అట్లా నా చేత పరిష్కారం చేయించుకుంటున్నారు. పరిష్కారం చాలా అవసరం. పరిష్కారానికి ప్రవర్తన కావాలి. పరిష్కారానికి ప్రవర్తన కావాలి, కానీ ఆగ్రహం మాత్రం పనికిరాదు. ఈ వృశ్చిక రాశి ఈ 12 రాశుల్లో కూడా వృశ్చిక రాశి పూర్తిగా కష్టతరంగా ఉంది. ఆ కష్టం నుంచి తప్పించుకోవాలి. ఇది ఎండాకాలం. ఇప్పుడు వైశాఖ మాసం అయిపోయింది. ఈ వైశాఖ జ్యేష్ఠ మాసాలు విపరీతమైన ఎండలండి. బయటికి పోయినామంటే దాహం పుడుతుంది. తాగడం మొదలు పెడితే ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరదు. చివరికి బయటికి పోయిన మనిషి ఇంటికి వస్తాడా లేదా? ఈ ఎండ దెబ్బకి వడదెబ్బ దగ్గర పడిపోతాడా అనేటువంటి కష్టతరమైన రోజులు. ఈ రోజుల నుంచి బయటపడాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం అవసరం. ఏ విషయంలో కూడా తొందరపడకుండా ఉండటం ఇంకా అవసరం. కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలన్నీ వచ్చినప్పుడు, ఇబ్బందులు బాగా పెరిగినప్పుడు ఎంత ఓర్పు వహిస్తే అంత మంచిది. కాబట్టి ఈ రాశివాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని కాస్త ఓర్పు పట్టండి. అంతా బాగుంటుంది. నేను 2024 సంవత్సరం నుంచి ఒక విషయాన్ని కొద్దిగా తేలిగ్గా చెప్పుకుంటూ వచ్చాను. 25వ సంవత్సరం మార్చి 30వ తారీఖు సంవత్సరాది రాబోయే ముందు కూడా ఒక విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాను. మరి మార్చి 30వ తారీఖు 6 గ్రహాలు షడ్గ్రహ కూటమి చేరుతోంది. దీనివల్ల సమస్యలు, విపరీతమైన సమస్యలు వస్తాయని నేను చెప్పాను, అందరూ చెప్పారు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పాను, అంతర్యుద్ధం. లోపల ఒక యుద్ధం జరుగుతుంది. ఆ అంతర్యుద్ధం బహిర్యుద్ధం అయితే పబ్లిక్, దాని గురించి ఎదురులేదు. ఉంటే చేసైతే కొట్టుకుందాం, బతికితే బతుకుదాం, చస్తే చద్దాం.
అది లోపల బయట ఒకటే. కానీ అంతర్యుద్ధం ఎట్లా ఉంటుందంటే బయట కనపడదు, లోపల జరుగుతుంది. లోపల ఆలోచన వేరు, బయట ప్రవర్తన వేరు. దీనివల్ల జనానికి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్య అంటే, పనిచేసేవాడు, బాధ్యతగా పనిచేసేవాడికి వాడు పిప్పి అయిపోయినా సరే, పొడి రాలిపోయినా సరే, వాడు మాత్రం నలిగిపోయినా సరే, వాడు ఉన్నా పర్వాలే, ఊడిపోయినా పర్వాలే, వాడు మాత్రం తాట తీద్దాం. దొంగ వాడు పనిచేయడు, వాడు అబ్బో వాడంత మంచివాడు లేడు, మన క్షేమం కోరేవాళ్ళలాగా ఉంటాడు, వాడు బాగా కాకాబడతాడు, ఎక్కడెక్కడ వార్తలు తెచ్చి పెడతాడు, ఎక్కడ సమస్యలు తెచ్చి చెబుతాడు. కానీ వాడిని మాత్రం గుర్తుపట్టలేకపోతున్నారు. ఇది అంతర్యుద్ధం. చాలా వరకు ఇది అంతర్యుద్ధం, బహిర్యుద్ధం రెండు చెబుతున్నాను. అంతర్యుద్ధం వల్ల చాలా నష్టం జరగబోతోంది. ప్రపంచంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, కుటుంబంలో అంతర్యుద్ధం పెరుగుతోంది, ఉద్యోగాల్లో అంతర్యుద్ధం పెరుగుతోంది అని నేను మొత్తుకుంటున్నాను. కానీ అది ఎవరు గ్రహించటలే. తినేవాడు వేరట, పనివాడు వేరట. తినేవాడు పని చేయడు, పని చేసేవాడు తినడు. ఎందుకంటే చిన్నప్పుడే చెప్పారు, చదువుకుంటే పాఠాలు ఏమిటాయంటే, తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ. తెలివి ఉంటే అన్ని పనులు చేస్తాడు, ఆకలి మాత్రం ఉండదు. ఆకలి ఎక్కువ ఉంటే మాత్రం పని చేయడు. ఇట్లాంటి సోమరిపోతుల వల్ల ప్రపంచం, మన దేశం, విదేశాలు, కుటుంబాలు, భార్యాభర్తలు, తల్లిదండ్రులు, తల్లి బిడ్డలు సర్వనాశనమైపోతున్నారు. దాన్ని ఎవరికి వాళ్ళు గ్రహించుకోవాలి. మాటలు చెప్పేవాడు మనిషి కాదు, పనిచేసేవాడు మనిషి. మాటలు చెప్పి, కబుర్లు చెప్పి కాలం గడుపుకోవటం కాదు కావాల్సింది. ఆత్మసాక్షిగా ఎవడైనా సరే, ఏ మతమైనా సరే, ఏ కులమైనా సరే, ఎరా నువ్వు పని చేసావరా, నేను చేయలేనండి, ఆత్మసాక్షిగా చేయలే అనేవాడు ఏ మతం వాడైనా అంటాడు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ. ఇది బాగా జరుగుతుంది మొదటి నుంచి అంతర్యుద్ధం. ఈ అంతర్యుద్ధాన్ని గెలవాలంటే అది తేలిగ్గా అయ్యేది కాదు, అర్థం చేసుకునేది అంతకంటే కాదు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావాలు ఎట్లా ఉంటాయంటే, స్త్రీల్లో 4 రకాలు ఇచ్చారు జాతులు. వాళ్ళు పద్మిని జాతి మనిషి నడుస్తుంటే ఆ నడక చాలా అందంగా ఉంటుంది, ఆ చూపు అంతకంటే ఇదిగా ఉంటుంది. పోతూ ఇట్లా చూస్తుంది, ఇది చూస్తుంటుంది. ఈ పక్కనున్నాడు అనుకున్నాడు, నన్ను చూస్తుంది అనుకుంటాడు. వీడు కుక్కలాగా ఎమ్మడిపడతాడు. ఎందుకంటే మనుషులకి 2 కాంత కనకాలు. స్త్రీ వల్ల ధనాశ, స్త్రీయాశ, ధనాశ, ఈ 2 నాశనం చేస్తున్నాయి. ధనాశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు, స్త్రీ ఆశ కోసం ఎంత పనైనా చేస్తున్నారు. ఇది ముఖ్యంగా చెప్పాలంటే, మనకు కావాల్సిందంతా ఎవరిస్తున్నారు? భూమి నుంచి మనకు సర్వం లభిస్తుంది. తండ్రి ఒక విత్తనం వేస్తున్నాడు. ఆ విత్తనం వల్ల మొక్క పెరగాలంటే గర్భంలో ఉన్నటువంటి పిండాన్ని, విత్తనాన్ని, రక్తం, కండ, ఎముకలు, చర్మం, నవరంధ్రాలు, 9 రంధ్రాలు, వీటినన్నింటినీ సృష్టించగలిసింది తల్లి. విత్తనం వేసేవాడు తండ్రి. విత్తనం లేకుండా
వృక్షం అవుతుందా? వృక్షం రావాలంటే విత్తనం కావాలి, విత్తనం కావాలంటే భూమి కావాలి. భూమి ఎటువంటిదో తల్లి ఎటువంటిది, ఆడమనిషి తల్లి లాంటిది. ఎవడి జన్మకి వాడికి తల్లి కావాలి. అటువంటి తల్లిని హింస, నీ తల్లి లాంటిది పరస్త్రీ అనే ఆలోచన ఎవరికన్నా ఉందా? అట్లా లేదు. లేకపోగా నాబోటి వాడు అన్నట్టు, నాయన ప్రతి స్త్రీని తల్లిలాగా చూడాలరా నాయన అని చెప్పాట. కొడుకు అన్నట్ట, నాన్న నీది ఎంత స్వార్థం అన్నట్ట. ఏంటి అట్లా అంటావంటే, అందరూ స్త్రీలు నాకు తల్లి అయితే ఊళ్ళో వాళ్ళంతా నీకు పిల్లలు కావాలా అని అడిగాట. అంత దురాగతమైనటువంటి తెలివితేటలు పెరిగి దేశం క్షోభ సంక్షోభమా, శోభగా ఉండాలా సంక్షోభంగా ఉండాలా, దీన్ని బాగా పరాకాష్ఠగా ఆలోచించి అందరూ జాగ్రత్త తీసుకుంటే అందరం బాగుంటాం. స్వస్తి.